ఇంత బాగా చేస్తున్నప్పటికీ కూడా ఇది ఎంత బాగా సక్రమంగా అమలు జరుగుతుందా లేదా అని చెప్పి చూసే విషయంలో సోషల్ ఆడిట్స్ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాయి. ఈ సోషల్ ఆడిట్స్ ఇప్పటికే చాలా చోట్ల పూర్తిగా వారి పనులు నిర్వహించడం జరిగింది. ఈ సోషల్ ఆడిట్ ద్వారా గ్రామాల్లో ఎవరైతే పట్టభద్రులైన నిరుద్యోగులు ఉంటారో లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వారందరినీ ఈ సోషల్ ఆడిట్స్ లో ఇన్వాల్వ్ చేసి ఈ గ్రామంలో ఈ పని జరిగింది, ఈ గ్రామంలో ఇంతమంది పనిచేశారు అని చెప్పి ఈ సోషల్ ఆడిట్ బృందాలు వీటికి సంబంధించిన మస్టర్ రోల్స్ చెక్ చేయటము, పనులు చూడటము, ఆ పనులు జరిగాయా లేదా అనే విషయాన్ని గ్రామస్తులందరి ముందు గ్రామ సభల్లో మాట్లాడటము జరుగుతుంది. కాబట్టి చాలా పారదర్శకంగా ఈ పనుల యొక్క నిర్వహణ జరుగుతుంది. They will also hold meetings with you to ask if you have any problems or complaints. ఎవరికి ఇవ్వలేదు. దెబ్బలు ఎవరికైనా తగిలి మీరు మెడికల్ బిల్ ఇచ్చినారమ్మా? గట్టిగా మాట్లాడు. సరే, ఇప్పుడు ఆ విషయంగా దెబ్బ విషయంగా బిల్స్ అన్ని కూడా ఆయన దగ్గర ఉంటే మేము తీసుకొని తద్వారా మీకు ఎంత రావాలనో నేను మాట్లాడతానమ్మా, అతనితోటి మాట్లాడతాను. మేము రాస్తాం మీకు ఎప్పుడు జరిగింది ఏమనేది. అందులో మీరు సంతకం పెట్టి మాకు ఇచ్చినట్లయితే, అదేవిధంగా సోమవారం రోజు మనకు బహిరంగ సభ జరుగుతుంది ఇక్కడ మండల ఆఫీసులో. ఆ రోజు మీరందరూ కూడా బహిరంగ సభకు రావాలి. సరే, అది గురించి నీళ్ళు ఎవరు తీసుకొని వచ్చి పెట్టలా. They will also hold Gram Sabhas to give you awareness on your rights and entitlements under the program. ఏ పనులు చేస్తే మన గ్రామానికి ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకొని ఆ పనులు ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు చెరువు కూడికి తీసుకున్నామంటే ఆ చెరువులో నీళ్లు నిండుతాయి, ఆ చుట్టుపక్కల ఉన్న పంటలన్నీ కూడా బాగా పండుతాయి ఉద్దేశంతో చెరువు పనులు చేస్తాం కదా. అలాగే కాలువలు చేసామంటే ప్రతి దానికి కూడా ఒక గ్రామానికి ఉపయోగం ఉంది అని చెప్పే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఆ పనుల్ని కూడా ఏమైనా అడుగుతారు, మీరు ఇప్పుడు ఏమంటారు, మీరు పనులు ఎంపిక చేస్తారా అని అడుగుతారు. The findings of these teams will then culminate in a mandal level public hearing in the presence of all the field assistants and technical assistants, program officers, sarpanches, MPTC, ZPTC, ZPP and the media. ఇప్పుడు ఈ సామాజిక బహిరంగ సభ అనేది సామాజిక తనిఖీలో చాలా కీలకమైన అంశము. ఎందుకంటే ఈ గ్రామంలో పర్యటించిన విషయాలన్నీ కూడా ఈ సభలో అందరినీ పిలిచి మీ ముందు ఉంచాలి. మన రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ సామాజిక తనిఖీ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా సహజంగా సామాజిక తనిఖీ అంటే ఎక్కువ మంది ఆలోచించేది వీళ్ళు కేవలం తప్పులు పట్టేదానికే వస్తారు అనే దృక్పథమే ఉంది. కానీ వాస్తవంగా ఆ అంశంలో ఎలా ఉంది అంటే కేవలం సమస్యలు చూడటమే కాదు, అక్కడ ఉన్న మంచి విషయాలను చూడటం, అలానే ముఖ్యంగా పథకానికి సంబంధించి కూలీలకి మంచి అవగాహన కల్పించడం, వాళ్ళ హక్కులను వాళ్ళకి తెలియజేయడం. The findings and issues are read out village-wide. బర్వేడి నంబర్ 1007-1002 టెబ్బల్ పెండింగ్ లో 16 మంది బినామీ పేరుగా రాసి 230 రోజులకు గాను 16,448 రూపాయలు ఎఫ్ఏఎన్ సూపర్ తీసుకోవడం జరిగిందని. The official functionaries are asked to explain why they have or have not attended to a particular issue and done something. ఈ గ్రామంలో మొత్తం 412 జాబ్ కార్డులు జారీ చేయబడ్డాయి. దీనిలో సగానికి పైగా కూలీలకు జాబ్ కార్డ్స్ అందలేదు. అంటే కూలీలకు జాబ్ కార్డ్స్ నెంబర్స్ ఇచ్చారు కానీ వాళ్ళకు అసలు జాబ్ కార్డ్స్ ఎట్లుంటుందో కూడా తెలియదు. వాళ్ళకి అక్కడ కూడా జాబ్ కార్డ్స్ స్కేర్స్ అనేది తెలియదు. మీకు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. చూడండి, రెడీగా ఉన్నాయి, మీరు మళ్ళీ తిరిగి ఒకసారి రిమాండ్ చేయలేదు, ఇప్పుడు లెటర్ పెట్టారంట, తర్వాత అందరికి ఇచ్చేసామంటారు. వాళ్ళు ఎవరు మిమ్మల్ని అడగలేదని మేము ఇవ్వలేదు, రిక్వైర్మెంట్ అవసరం లేదనుకుని ఇవ్వలేదు. మీరు అడిగితే ఈ రోజు కూడా రెడీ.
the laborer, that is you, are also asked to talk about the issues you are facing. Your participation is of most importance in these public meetings. ఈ కార్డు తీసుకోవడానికి 10 రూపాయలు తీసుకుంటారమ్మా. మీరు ఇప్పుడు ఉచితంగా అన్నారు, 10 రూపాయలు తీసుకున్నారు. ఈ కార్డు తీసుకోవాలంటే 10 రూపాయలు, ఇగో 10 రూపాయలు తీసుకున్నారు. ఈ కార్డు తీసుకోవాలంటే At these public meetings, money that has been embezzled will be recovered from the concerned parties, both official and non-official, and action will be taken against them to ensure justice is done. సెంటర్ వివరణగా వాస్తవాన్ని ఒప్పుకొని రికవరీ చేస్తానని రాతపూర్వకంగా రాసిచ్చాడు. ఈ పనిని కూడా వడ్డీలతో చేయించగా వీరికి 2000 రూపాయలు చెల్లించగా మిగిలిన 985 రూపాయలు మొత్తం 4997 రూపాయలు సార్ మొత్తం రికవర్ చేస్తానని రాతపూర్వకంగా రాసిచ్చారు. ఓకే, డబ్బులు ఇవ్వండి, 4900 కట్టండి, ఇతను తీసేయండి. కన్సర్న్ ఫీల్డ్ అసిస్టెంట్ హ్యాస్ టు బి రిమోట్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నిట్లలో ఇష్టం ఉన్నట్టు రాశారు. శతకోటి మల్లమ్మ అక్కడ కూలీలకు త్రాగునీరు అందించలేదు. ఈ విషయమై ఈ డబ్బులు రికవరీ చేస్తానని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పడం జరిగింది. 400 రూపాయలు. In the state, social audits have been conducted in thousands of villages, and in every mandal, hundreds of labourers have attended the public meetings that have been held and have boldly spoken about their issues, and in several cases on the injustice being done. అంటే 2500 రూపాయలు వస్తే 900 ఇచ్చారు. అక్కడ కూడా బుక్కులు చూసుకోండి. అంట మీరు అయితే 15 రోజులు పని చేస్తే 50 రూపాయలు చూసుకోండి. 15 రోజులు పని చేస్తాం. సుభాష్ చెప్పండి అంతే. అందులో లేదు, రామరావు ఆడప్పుడే వస్తాం మేము. అంతే అంతే, దేవునికి నడుస్తాం. చెప్పండి. దొంగలు చూడండి ఎట్లా ఉన్నారు. लड़ाई नहीं है, लड़ाई करे तो न्याय नहीं होगा. अब तुम्हारे पैसे वापस दिला दो, वो बोल रहा हूँ मैं. अब समझो दिला तो बोल रहा हूँ. बैठो अम्मा, तुम जाओ. चलो अम्मा, तुम चलो, बैठो. एमएलए साहब कह रहा हूँ पहुंचा నేను ఇక్కడే తెలియజేస్తున్నా, డెఫినెట్ గా డబ్బులు పేమెంట్ చేయాలా. మరి నువ్వు అయిపోయి మొత్తం 15,000 అందరికి ఎవరు ఇచ్చేస్తాను. 15,000 రూపాయలు ఎన్ని ఎకరాలు ఇస్తావు? మొత్తం 15,000 అటు చెప్పండి. ఇంటి పోలీసు ఇచ్చేస్తాను. బుడుపల్లికి భాయిలు అమ్మలు 15 రోజులు ఇవ్వడానికి 15 రోజుల లోపల మీ పేమెంటే లేకపోయా, మీ పేమెంట్ మరి ఏ విధంగా వసూలు చేసి ఇవ్వాలా అది ఇస్తా. నిత్యం 15 దినాల లోపల చేయకుంటే సస్పెండ్ జైలుకు పంపిస్తా. The social audit has been created to give you a space to ask questions and voice your problems. For so many years now, the poor have been cheated out of what is their due share.